ఈ కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు. ఈ కుటుంబ పాలన ఇలాగే కొనసాగుతుందా? కొత్త వాళ్ళకేమైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన కాదు. ఒకే కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిన పాలన. ఇందిరాగాంధీ గారు పరిపాలన ఉండంగానే ప్రాణాలు అర్పించారు ఈ దేశ సేవలో. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే ప్రాణాలు అర్పించారు ఈ దేశానికి. వాళ్ళకి ఏం తక్కువ ఉంది? వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ అప్పటికిప్పటికి ప్రజాసేవలోనే కదా వాళ్ళు ఉంది. ప్రజాసేవలోనే కదా ప్రాణాలు అర్పించింది. రీసెంట్గా 2004 నుంచి 2014 మధ్యలో సోనియా గాంధీ గారు ప్రధాని కావాలన్న అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలన్న అవకాశం ఉంది. అలా చేయలా. ఆ రోజు దేశ పరిస్థితులు, ఆ రోజు ఎవరైతే కరెక్టు అని ఆలోచించి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేయడం జరిగింది. అదే మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానిగా ఉండి ఎన్నో సంస్కరణలు తెచ్చారు, ఎన్నో రిఫార్మ్స్ తెచ్చారు, ఆర్థికంగా దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి ఛాలెంజ్లన్నీ ఎన్నో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఈ దేశాన్ని రక్షిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తూనే ఉంది. ఇవన్నీ ప్రజల దగ్గర నుంచి తప్పుదోవ పట్టించడానికి బీజేపీ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ ఎప్పుడు కాంగ్రెస్ మీద చేసే విమర్శలయ్యి. కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీ ఈ దేశం కోసం చేసిన త్యాగాలే ఎప్పటికీ నిలిచిపోయాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి ముఖ్యమంత్రి, దట్టు మీ పార్టీ నేత ఆయన ఇప్పుడు బీజేపీలో చేరిపోవడాన్ని మీరెలా చూస్తారు? కిరణ్ కుమార్ రెడ్డి గారుకి ఒక అద్భుతమైన అవకాశం ముఖ్యమంత్రిగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. 3.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన. అదే సమయంలో విభజన జరగడం జరిగింది. ఈ విభజనని కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయి తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కావాలని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విభజన జరగటానికి లేదు అని విభేదించారు అధిష్టాన నిర్ణయాన్ని. అలాంటి సమయంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిగా తీవ్ర స్థాయిలో ఈ విభజనని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో విభజన చేయాల్సిన పరిస్థితి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. అలాంటి సమయంలో ఎంతోమంది వ్యతిరేకించారు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని కాదన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, ఏముంటే బాగుంటుంది అని ఒక పెద్దన్న పాత్ర పోషించి విభజన చట్టంలో చాలా అంశాలను చేర్చడం జరిగింది. ఒకసారి రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరికంటే ఎక్కువ మభ్య పెట్టారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఇలా ఆల్రెడీ విభజన జరిగిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, 2 రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితికి ఎలక్షన్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో జై సమైక్యాంధ్ర అని ఒక పార్టీ పెట్టారు. దీన్ని ఏమాత్రం ప్రజలు విశ్వసించలేదు. ఇతను చాలా తప్పు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజే వ్యతిరేకించారు ఇతని నిర్ణయాన్ని. కానీ అదే సమయంలో అన్ని పార్టీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం చేసిందో విభజన చట్టంలోని అంశాలనే ప్రాతిపదికగా తీసుకొని, అజెండాగా తీసుకొని మీ రాష్ట్రానికి ఇది చేస్తామన్న అంటే ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయలేదు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర కాంగ్రెస్ పార్టీ. కానీ చాలా నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అదే ఆ నష్టాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఒక విభజన చట్టాన్ని రూపొందించారు. ఆ విభజన చట్టం కరెక్ట్ కాబట్టే అన్ని రాజకీయ పార్టీలకు ఆ విభజన చట్టమే అజెండాగా పెట్టుకున్నారు, అమల్నే అజెండాగా పెట్టుకున్నారు. అలాంటి అమల్నే అజెండాగా పెట్టుకున్న అన్ని పార్టీలు ఒకవైపు వెళ్తే, కానీ రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇంకా కలపొచ్చు అని ప్రజలు మభ్యపెట్టే ఉద్దేశంతో జై సమైక్యాంధ్ర అని అతను వెళ్ళారు. ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు. కానీ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు బీజేపీలో చేరటాన్ని ఎలా స్వాగతిస్తారు అని మీరు అడుగుతున్నారు. అప్పటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీని విభజనని వ్యతిరేకించి బీజేపీలోకి పోయారో, బీజేపీలోకి పోయి దేనికోసం పోరాడాలైనా? ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన చట్టం అమలు కోసమే పోరాడాలి కదా. ఎలా పోరాడతాడు? ఏమి చేశారని చెప్తారు? ఈ ప్రజలకు చెప్పాలి కదా. బీజేపీ ఇంత అన్యాయం చేస్తే ఏం చెప్పి అక్కడికి వెళ్ళాడు? ఎవ్వరికి రాని అవకాశం, ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేయని అవకాశం అప్పటి వరకు
ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రి అనే బాధ్యతని అప్పచెప్పారు. ఈ పార్టీ ఆయనకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన పార్టీని కారణం లేకుండా విభేదించడం కాకుండా, పార్టీ నుంచి బయటికి పోవటమే కాకుండా, ఆ రోజు పార్టీ ఏం కావాలి ఈ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అడగలేకపోయారు. విభజన జరిగిపోయింది. విభజన జరిగిపోయి ఈ రోజుకి విభజన కేంద్రంలో ఈ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి పదే పదే అన్యాయం చేస్తున్నప్పటికీ అదే బీజేపీ పార్టీలో పోయి ఇతను చేరాడు. నిజం చెప్పాలంటే ఈయన సీమాంధ్ర ద్రోహిగా నేను పరిగణిస్తున్నాను. అయితే ఆయన గెలవకూడదని మీరు కోరుకుంటారా? గెలుపు ఓటములు అనేది చాలా పరిస్థితుల మధ్యలోంచి వస్తూ ఉంటాయి. గెలుపు ఓటములకి, నిజాల అబద్ధాలకి కొన్నిసార్లు చాలా దూరం ఉంటుంది. ఆ ప్రాతిపదిక కాదు, వేరే ప్రాతిపదిక మీద కూడా జరుగుండొచ్చు. అతని గెలుపు ఓటమి గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందుంటారు. థ్యాంక్ యూ.